వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని శ్రీ మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గర ఉన్నాము. ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ అన్నమాట. మనం నిన్న వచ్చాం కదా ఇక్కడికి జూపిటర్ స్కూల్ దగ్గర సెలబ్రేషన్స్కి. నేను మా వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. అవన్నీ మా జయంతి వచ్చాడు, ఆడి బాగా ఫుల్గా ఆడాడంట. ఫుల్గా టైర్డ్ అయిపోయాడు. మేము ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి. అంతా నైట్ అయిపోయింది. ఇప్పుడు బైపాస్ రోడ్కి వెళ్ళి బైపాస్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తాము. లోపలికి వెళ్ళకుండా, శ్రీనగర్ కాలనీ లోపలికి వెళ్ళకుండా అలా మనం స్ట్రైట్గా వెళ్తాం అనమాట. లెట్స్ గో. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నైట్ చూడండి అంతా ఎలా ఉందో. ఫుల్ అంతా నైట్ ఎదురు వస్తున్నారు చూడండి. నైట్ అలాగా వస్తూ ఉంటారు. అక్కడ ఒక బార్ గడ్ ఉంది, అక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ పక్కన మార్బుల్ షాపు. లైట్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకుముందు లైట్లు ఉండేవి కాదు. ఇప్పుడు రోడ్డు మధ్యలో ఇలా లైట్లు వేశారు. ఈ రోడ్డు వచ్చేసి సిమెంట్ రోడ్డు, ఫ్యాన్ మెడ దాకా వేశారు. ఫ్యాన్ మెట కొండ కింద వరకు, కొండ పైన తర్వాత లేదనమాట. కొండ కింద వరకు వేసారు. అట్లాగే ఈ లైటింగ్స్ కూడా అక్కడ దాకా ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు బైపాస్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా విత్ లైట్స్ అక్కడ దాకా ఉన్నాయి. కాకపోతే బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఇంతకుముందు చెట్లు ఉండేవి అటు ఇటు. ఈ సిమెంట్ రోడ్ కోసం చెట్లు కొట్టేశారు. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఇవి చింత చెట్లు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి. అక్కడ నవభారత్ బిల్డింగ్స్ దగ్గర అక్కడ ఆపోజిట్ సైడ్ చింత చెట్లు ఉన్నాయి. అవి కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే అవి కూడా పడేస్తారు. మెయిన్ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల ఏంటంటే చెట్లు బలైపోతూ ఉంటాయి ఎప్పుడు. ఎక్కడైనా ఒంగోలులో నేను కూడా చాలా చూశాను. ఈ మధ్య చాలా చెట్లు కొట్టేశారు. అక్కడ చైతన్య స్కూల్ దగ్గర అయితే చాలా చెట్లు కొట్టేశారు. వాళ్ళకు ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి ఎందుకు కొట్టేస్తున్నారు అనేది. కాకపోతే చెట్లు మాత్రం కొట్టేస్తుంటే బాధ వేస్తుండిద్ది. ఇదేమాట బారు. అక్కడ ఇంతకుముందు రైస్ మిల్ ఉండేది ఆపోజిట్ సైడ్ నారాయణ రెసిడెన్సీ దగ్గర. అది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బార్ చేశారు నారాయణ రెసిడెన్సీ ఎదురు. ఇది నాకు పేర్లు గుర్తురావు ఒక్కోసారి, అదే ప్రాబ్లం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఇది రాధాకృష్ణ స్కూల్ ఉంది కదా, అక్కడ పెట్రోల్ పంపు. ఈ ఆపోజిట్ సైడ్ ఒక గ్రౌండ్ ఉండిద్ది. మేము అక్కడ ఆడుకునే వాళ్ళం. 10th ఇంటర్ తర్వాత లోక జ్ఞానం బయట నేర్చుకుంది అదే అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 10th ఇంటర్ ఫ్రెండ్స్ కాకుండా బయట ఫ్రెండ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు నాకు. అక్కడ క్రికెట్ ఆడేవాళ్ళం అనమాట. ఇది మారుతి నగర్ సెకండ్ లైను. ఈ స్టేట్ బ్యాంక్ కాలనీ. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో నవభారత్ బిల్డింగ్స్ ఉంటుంది. నైట్ అయినా కూడా లైటింగ్ మాత్రం చాలా బాగుంది. ఇదంతా సిటీ మొత్తం లైటింగ్ ఇలాగే ఉంది. అక్కడ హైవే మీద అయితే అక్కడ సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడ శర్మ కాలేజ్ వరకు, మంగమ్మ కాలేజ్ వరకు లైట్లు ఉన్నాయంట. ఇక్కడ NSPM సంథింగ్ డిగ్రీ కాలేజ్ ఉండేది కదా, NKRM డిగ్రీ కాలేజ్. అది మొత్తం పడేసి అక్కడ ఏదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఇది సెయింట్ జేవియర్స్ స్కూలు. సెయింట్ జేవియర్స్ స్కూల్ ఎదురు రిలయన్స్ ఒకటి పెట్టారు. సెయింట్ జేవియర్స్ స్కూలు, సెయింట్ జేవియర్స్ హాస్పిటల్ ఉంటుంది.
ఇది చర్చి సెయింట్ జార్జ్ స్కూల్ పెట్టి 50 years అయిందంట. ఈ మధ్య సెలబ్రేషన్స్ చేశారు. మనం ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసి లెఫ్ట్ వెళ్తున్నాం అంట. ఇటు ఎందుకు వచ్చామంటే అటు శ్రీనగర్ కాలనీ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో అక్కడ బాగా కుక్కలు గోళ ఎక్కువ ఉంటుంది, అమ్మడబడుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు కాడ ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పి నేను ఇటు వచ్చాను. ఇటైతే ఫ్రీగా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే రోడ్డు మీద ఎవ్వరు లేరు, కానీ రోడ్డు మీద ఎవరు లేరని మనం కేర్ఫుల్గా లేకుండా ఉండకూడదు, కేర్ఫుల్గానే ఉండాలి. ఇప్పుడే రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు బస్సులో కానీ ఎవరైనా, అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అనే దాంతో రాంగ్ రూట్లో రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉందన్నమాట ఈ టైం. అందుకని ఎప్పుడైనా కూడా మన వేలో మనం వెళ్తూ చాలా కేర్ఫుల్గా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక సర్టెన్ రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ లోబడే ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు తప్పు చేయకూడదు అన్నమాట. ముఖ్యంగా కార్ డ్రైవ్ చేసేటప్పుడు సిగ్నల్స్ మెయింటైన్ చేయటం అలాంటివన్నీ, ఇవన్నీ అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఏదో చెప్పాలని చెప్తున్నాను అనమాట. ఇంకా మా లైన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫ్లిప్కార్ట్ గోడౌన్ ఉంది. ఫ్లిప్కార్ట్ గోడౌన్ దగ్గరికి అప్పుడే వ్యాన్ వచ్చింది. 12కి అలా వస్తుంది అనుకుంటా వ్యాను. 4కి అలా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మ్యారేజ్ ఉంది మా ఇంటి దగ్గర, అందుకని ఇక్కడంతా వ్యాన్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. రిసెప్షన్ మ్యారేజ్ హైదరాబాద్లో రిసెప్షన్ ఇక్కడ చేస్తున్నారు. పాట కచేరీ పెట్టారు. 12:30 తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాము ఆ రోజు అక్కడికి. పాట కచేరీ దగ్గరికి వెళ్ళి చూసాము కాసేపు. అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.